సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే. సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎవరో కానీ తెల్లగా ఉంది, అబ్బా అబ్బా ఇలాంటి వాళ్ళకి కావాలా. దయచేసి మన తెలుగు సినిమాలన్నింటిలో హిందీ వాళ్ళని పెట్టడా, ఎంత బాగున్నారు అబ్బా అబ్బా, చూడడానికి ఎంత అందంగా ఉందా. ఆమెను చూస్తున్న సేపు నేనైతే మరిచిపోయినా. సో కొరియన్ కనకరాజ్ నైట్ అయితే చూశాను. సో నాకు సినిమా నచ్చిందంటే వరుణ్ తేజ్ గారిని ఆ స్లాంగ్లో చూడడం, కొరియన్ స్లాంగ్ మాట్లాడడం అండ్ చిత్తూరు స్లాంగ్ పట్టుకోవడం. సో చాలా బాగా అనిపించింది, న్యాచురల్గా ఉంది. అండ్ ఆయన పున్నమనాగలో చిరంజీవి గారి రెఫరెన్స్ చాలా చోట్ల రెఫరెన్స్ కనిపించింది అనమాట. సో ఆయన రితికా నాయక్ మటుకు ఎంత కావాలో స్కోప్ ఎంత ఉందో అంతవరకు షీ డిడ్ బెస్ట్. తమనన్న బీజిఎం బాగుంది, సాంగ్స్ కొంచెం డిస్టర్బింగ్గా ఉన్నాయి, సాంగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. క్లైమాక్స్ ఇంకేమన్నా బెటర్ ప్లాన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం అది ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, చూడడానికి ఊరేసేద్దాం అన్నట్టు. సో అది ఆల్రెడీ చూసాం, ఇంకేదైనా బెటర్ క్లైమాక్స్ ఉంటే బాగుండనే ఫీలింగ్. అది కాకుండా మిగతా సినిమా అంతా ఓవరాల్ గుడ్, ఫ్యామిలీతో చూసే హర్రర్ కామెడీ ఎంటర్టైనర్. సో లవ్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, బాగుంది సినిమా. రియలీ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఎలా ఉందండి?